అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి A to Z బ్లాగ్స్. ఈరోజు మేము ఇది సండే వ్లాగ్ అండి. మేము ఎల్లిమాంబ గుడికి వచ్చాము. మా తమ్ముడు దాడికి బాబు పుడితే మొక్కు చెల్లిస్తారని మొక్కుకున్నాడు. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పిలిచి మొక్కు చెల్లించాడండి. ఇది గుడి బయటే షూట్ చేశానని ఏమనుకోకండి. మేము వెళ్ళేసరికి గుడి రద్దీగా ఉండడం వల్ల జనాలు ఎక్కువ ఉన్నారు. అయినా లోపలికి ఫోన్ అలౌ చేయలేదు. అందుకే మీకు గర్భగుడిలో అమ్మవారిని చూపించలేకపోతున్నాను. ఇక్కడే పసుపు కుంకుమ వేస్తారండి చెట్టు దగ్గర. ఆ పక్కన అమ్మవారు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అభిషేకం చేస్తారండి. బయట అమ్మవారండి ఇవిడి. లోపల దర్శనం అవ్వలేకపోతే ఇక్కడ చేసుకుంటారండి చాలామంది. ఈ గుడి ఒకప్పుడు ఇంతగా ఉండేది కాదండి. ఈ మధ్య రీమోడలింగ్ చేశారండి. ఆ అమ్మవారు బయట ప్రదక్షిణ అంతా బాగా చేశారండి నీట్గా. ఈవిడ చాలా పవర్ఫుల్ అండి. ఈ అమ్మవారు అనుకుని మొక్కులు తీరుతాయి. ఇక్కడే మొక్కుబళ్ళు చెల్లిస్తారండి. ఆ అమ్మవారికి మడప వడ్డించడం, మేకని బలి ఇవ్వడం అవన్నీ ఇక్కడే చేస్తారండి. అక్కడ చూడండి, అక్కడ పసుపు కుంకాలతో అందరూ ఎలాగా అమ్మవారికి పూజించుకుంటున్నారు ఆ చెట్టు దగ్గర. చూడండి అంతనా అగోండి అమ్మవారి చెట్టు అండి. అది ఎప్పుడు పసుపు కుంకాలతో కలకలలాడుతూ ఉంటుందండి. ఇదంతా బయటి గుడి వాతావరణం అండి. నేను లోపల షూట్ చేయలేకపోయానండి. లోపల గర్భగుడిలోకి ఫోన్ కూడా అలౌ లేదు. అయినా అడవిడిలో ఫోన్ కూడా మేము తీసుకెళ్ళలేదు. చాలా జనాలు ఇప్పుడు తగ్గినప్పుడు తీశాను మీకు వీడియో. ఇక్కడ చూడండి మా మేకని ఊరేగిస్తున్నారు. మొక్కుని మేక పట్టుకున్నాడు మా చిన్న తమ్ముడు అండి. ముందు వెళ్తున్నాడు పెద్ద తమ్ముడు. అగోండి చెక్స్ వైట్ షర్ట్ అబ్బాయి ఆలు కొడుక్కే మొక్కున్నాము. ఈ డప్పుల సౌండ్ ఇవన్నీ మ్యూట్ చేస్తానండి. డప్పులతో ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం. మేక చూడండి ఎలాగవుతుందో. దానికి అర్థమైపోయినట్టుంది దానికి బలి ఇచ్చేస్తారని. అందుకే అది ప్రాణభయంతో అలాగ అవుతుంది. ఈ క్లిప్ మీకు చిన్నగా వస్తుందని ఏమో అనుకోకండి. ఇది నేను తీయలేదు, మా ఇంకో తమ్ముడు తీశాడు. ఆడు స్ట్రేట్గా పెట్టి తీయడం వల్ల మీకు ఈ క్లిప్ ఇలాగ వస్తుంది. నేను అప్పుడు ఫోన్ కూడా నాకు అక్కడ లేదు. అక్కడ చూడండి మా మరదళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిన్నాలు అందరూ ఉంటారు. కానీ నేను మాత్రం లేను. నేను ఏదో పని మీద బయటికి వెళ్ళట్టున్నాను. అప్పటికి చూడండి మొత్తం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కుతున్నారు మేకని. చూడండి ఇంకా గుడి దగ్గరికి ఎలా వెళ్తారు. ముందుకి ప్రదక్షిణలు జరుగుతున్నాయి ఇప్పుడు. అగోండి పల్లెం పట్టుకున్నావిడ ఆవిడే బాబు తల్లి చూపిస్తా. అది ఇంకో అమ్మాయి రెడ్ సారీ, ఇంకో అమ్మాయి ఇంకో మరదలు. మాకు మొత్తం ముగ్గురు మరదలు, ముగ్గురు తమ్ముళ్ళు. అన్నయ్య తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు అంటే పిన్ని పిల్లలు అనమాట. పిన్నాల పిల్లలు, పిన్ని చిన్నాన్న పిల్లలు. ఇప్పుడు చిన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబుకి మొక్కు అనమాట. అవును చూడండి ఆ మేక అస్సలు కదలడం లేదండి బాబు. చాలా ఇబ్బందిగా తీసుకొని వెళ్తున్నారు. అగోండి చూడండి అట్టిపల్లి గెల అవన్నీ పట్టుకున్న అబ్బాయే ఆ పిల్లడి తండ్రి అనమాట. అదే మా పెద్ద తమ్ముడు, పెద్ద సాయి తమ్ముడు అని. వాళ్ళ బాబుకి ఇప్పుడు మొక్కు చెల్లిస్తున్నాము. ఆ మేక పట్టుకున్నాడు ఆ అబ్బాయి తమ్ముడు, అంటే ఆ చిన్నోడు అనమాట. ఇంకో తమ్ముడు మీకు ఈ క్లిప్ వీడియో తీశాడు. అందుకే సో వాడు కనపడలేదు. ఇక్కడ చూడండి జాతర ఎలా జరుగుతుంది. పిల్లలు అయితే బొమ్మలు కొనమని ఎన్ని బొమ్మలు కొనిపించుకొని ఒక్క నిమిషం కూడా ఉంచలేదండి బాబు. అగోండి బెలూన్స్ అయితే ఎన్ని కొనిపించుకున్నారు ఆ పిల్లలందరూ. మా అమ్మ కొంటూనే ఉంది మా పిల్లలకి కూడా. చూడండి ఆ ఐస్ క్రీములని ఇవని. ఇప్పటికి ఆ మొక్క అయిపోయిందండి. అదే మేకని బలి ఇవ్వడం గట్రా తీయలేదు మా తమ్ముడు. అది తీయలేదు. మరి ఆ క్లిప్ మరి ఏది తీయలేదు తెలియదు. కానీ అది మేకని క్లీన్ చేసి ఇంక వండడానికి తీసుకెళ్లారు. ఈలోపు మా అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇవ్వండి మా పాప, ఇగోండి బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆడు మా బాబు. అగోండి అంతా తీసాను. అలా కూర్చున్నాం. ఇంకా భోజనాలు రాలేదు కదా అని అందరూ ఊసులాడుకొని కూర్చున్నాం అనమాట అందరమే. మా పాప పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు దాకా వర్షం వచ్చింది, చిన్న వర్షము, అంటే పెద్దదేం కాదు. ఆ తర్వాత ఎండ కాసిందండి బాబు. ఉండలేకపోయాము. భోజనాలు చేసేటప్పుడు అటు చెమటలు కారిపోతున్నాయి మాకు. చూడండి ఎలా హాయ్ చెప్తున్నారు పిల్లల పిడుగులాలు. ఆ మేనల్లుడు అండి. ఇంకో అప్పుడు వీడియో తీసాను కదా ఆ తమ్ముడు అలా అబ్బాయి. అందరూ కూర్చున్నాం అక్కడ. మగవాళ్ళందరూ వెళ్ళిపోయారండి వంటల దగ్గరికి. ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నాం. మగవాళ్ళందరూ అక్కడ ఉండే కూడా భోజనాలు వచ్చాయి. భోజనాలు సగం నుంచి తీసానని ఏమనుకోకండి. అప్పటికే ఏంటి ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. ఫుల్ అందరు టైర్డ్ అయిపోయామండి బాబు. అందుకే ఈ వ్లాగ్ కూడా మీకు కొంచెం లేట్గా పెడుతున్నాను. చూడండి భోజనాలు. మా చిన్న మరదలు
వాడు మా పాప అందరూ అప్పటికే సగం భోజనాలు అయిపోయి లాస్ట్లో ఆడవాళ్ళం మేము తిన్నామన్నమాట. నేను వీడియో తీశాను, ఇది కూడా చూడండి. సరే అండి, లైక్ చేయమని మా బాబాయ్ అండి, ఆ బాబాయ్ పిల్లలేనమాట ఇప్పుడు మొక్కు. అగోండి అక్కడ గుండుతో ఉన్నాడు కదా, ఆడదే మొక్కు ఈరోజు. సరే బాయ్ అండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.